హాయ్, వెల్కమ్ టు వీకే టాక్స్. ఈ 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశంలో ఎస్సీలని ఎస్టీలని వారికి ఉన్నటువంటి రిజర్వేషన్లు కానీ హక్కులను కానీ పూర్తిగా తుడిచిపెట్టే విధంగా ఒక్కొక్క అంశాన్ని సుప్రీంకోర్టు ద్వారా గవర్నమెంట్ తీసుకొస్తుంది. ప్రభుత్వం చెప్పాలి అనుకునే విషయాల్ని ప్రభుత్వం చెప్పకుండా సుప్రీంకోర్టు, ఇక దేశంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పిందంటే, లేకపోతే ఒక చట్టంలో మార్పులు చేయాలన్నా ఆపాలన్నా ఇక దేశంలోనే సుప్రీం మించిన సుప్రీం ఎవరు లేరన్నట్లు ఈ మధ్యకాలంలోనే, అది కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కేసుల్లోనే చూస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ చేసుకోవచ్చు, అసలు రాజ్యాంగానికి దానికి సంబంధమే లేదు అన్నట్లుగా రాష్ట్రాలకి పూర్తి హక్కులు ఉన్నాయని ఒక తీర్పునిచ్చింది. 15% ఉన్న రిజర్వేషన్ని ఎవరికైతే ఎస్సీలకు ఉందో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అసలు రిజర్వేషన్ అనే దానికి అర్థం లేకుండా ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. కావాలి అనేవారి కన్నా వద్దు అనేవాళ్లే ఉన్నారు. మరి ఇది ఎవరి ప్రయోజనాల కోసం వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి చేశారో అర్థం కావట్లేదు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఒక చిన్న మార్పు, ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కులం పేరు పెట్టి పెద్ద కులస్తులు తిడితే అది అట్రాసిటీ కింద వర్తించదని చెప్పేసి అదొక తీర్పునిచ్చారు. అంటే హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలు క్రైస్తవం కానీ ఇస్లాం కానీ ఇంకే మతమైనా తీసుకుంటేనా వాళ్ళకి ఎస్సీ హోదా పోతుంది, క్రైస్తవులు అయితే బీసీసీ హోదా వస్తుంది, సో వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఒక కేసులో. ఎంత పకడ్బందీగా ఈ విషయాల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు అంటే, ఎస్సీలను కానీ ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి ఆయుధాలు అవుతున్నాయి. ఒక ఎస్సీ మాల మాదిగా రెల్లి 59 కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క కులస్తుడైనా సరే వేరే మత ఆచారాలని కొనసాగుతా అతను ఆ మత ఆచారాలని అవలంబిస్తూ ప్రార్థనలు కానీ పూజలు కానీ చేసుకుంటూ ఉంటే అతనికి రిజర్వేషన్ రాదు. అసలు రాజ్యాంగంలో ఎక్కడైనా సరే మత ప్రాతిపదికన మతం చూసి ఈ వర్గాలకి అంటే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కులాలు రిజర్వేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? ఎక్కడా లేదు. ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు, ఎస్సీలు క్రిస్టియానిటీ తీసుకుంటే మాత్రం వాళ్ళు ఎస్సీలు కాదు బీసీసీ అవుతారు అని చెప్పి. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఏ దేవుడినైనా మొక్కొచ్చు. సామాన్యుల వరకు వచ్చేటప్పటికి నువ్వు ఏ కులము, ఏ గుడికి వెళ్తున్నావు, ఏ దేవుడికి దండం పెడుతున్నావు, నువ్వు ఆ దేవుడికి దండం పెడుతున్నావు కాబట్టి ఇది కాదు. ఆ సామాన్యులు కూడా కేవలం ఎస్సీలే, ఎస్టీలకు లేదు, బీసీలకు లేదు, ఓసీలకు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటలో 10% దొబ్బుతూ తింటున్న ఆ నిరుపేద అగ్రకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి మాత్రం పోదు. ఈడబ్ల్యూఎస్ ఏమో పేదరికం వల్ల, ఎస్సీలకు మాత్రం రిజర్వేషన్ మాత్రం మొత్తం చూసి అంటరానితనం చూసి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. అవును, అంటరానితనం ఉండటం వల్లే వాళ్ళకి విద్య, వైద్యం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో వీళ్ళకి అసలు ఎక్కడా కూడా ఒక కల్పన అనేది జరగట్లేదని చెప్పి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందపరిచారు. ఈ అంశాల మీద ఈ ఎస్సీలకి ఎస్టీలకి వెనకబడి ఉన్న వర్గాల కులాలకి వర్గీకరణ అనేది అమలు చేయాలి, వారికి ఇంత కోట కల్పించాలని చెప్పేసి ఆయన చెప్పాడు. దానికి యావత్ భారతదేశం మొత్తం అప్పుడు ఒప్పుకుంది. భారతదేశంలోకి బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి ఏది ఈ క్రైస్తవ మతం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ఎస్సీలు మాత్రమే ఇచ్చేస్తున్నారు. మరి ఆ లెక్క అయితే ఇప్పుడున్న దేశంలో దళితుడిని గుళ్ళోకి రానివ్వలేదని చెప్పేసి, రామాలయంలోకి రానివ్వలేదని చెప్పేసి, లేకపోతే శివాలయంలోకి రానివ్వలేదని చెప్పేసి ఈ వెలివేతలు ఎందుకు జరుగుతున్నాయి? అగ్రకులాల వాళ్ళు కూడా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు, వారు హిందూ మతాన్ని వదిలేసి క్రైస్తవంలోకి వచ్చారు. అలా వచ్చారు అని చెప్పేసి ఎస్సీలు క్రైస్తవులు ఎవరైతే ఉంటున్నారని చెప్పి వాళ్ళు వచ్చి ఇళ్ళ పక్కన ఇల్లు కట్టుకుంటున్నారా? వాళ్ళకి ఏమైనా బంధుత్వాలు కలుస్తున్నాయా? చుట్టరికాలు కలుపుకుంటున్నారా? లేదు, అతను ఎస్సీ, అతను బాగా వ్యాపారవేత్త లేదా రాజకీయవేత్త అని చెప్పి ఎవడైనా బడా కులస్తులకి ఏమైనా పెళ్లి చేసుకుంటున్నారా? అంటే మతం మారగానే అంటరానితనం ఏమైనా పోతుందా? క్రిస్టియానిటీలో కులాలు ఉండవు, క్రిస్టియానిటీలో మతాలు ఉండవు. అసలు అంటరానితనం అనేది హిందూ మతం వల్లే కదా వచ్చింది. ఆ మతం మారిపోయినప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీకి పోతే అసలు ఇంకా కులంతో పనే ఉంది, రిజర్వేషన్తో పనే ఉంది, అంటరానితనం అయిపోతుంది అని చెప్పేసి మొన్న ఎవడో ఒక పనికి మళ్ళీ ఎదవ అన్నాడు. మారింది బాధితుడు మారాడు కానీ బాధ పెట్టేవాడు మారట్లా. అక్కడ ఈ అంటరానితనం చూపించేవాడు మారట్లా. ఈ పేదవాడు ఈ అంటరానోడికి బాధ వస్తే ఒక గుడికి వెళ్ళి
మొరబెట్టుకోవడానికి ఏ హిందూ దేవుడు కూడా లేడు పాపం. ఏ హిందూ దేవుడు కూడా రానివ్వట్లేదు అనే కదా క్రిస్టియన్స్గా మారింది. మీరు వేల సంవత్సరాలుగా ఎస్సీలని అంటరాని వాడిగా ఇవాళకి ఊరి చివరిన ఇళ్ళు, ఆ ఇళ్లలోకి వచ్చి అవైనా అగ్గరకులపులు కానీ ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారా? ఈ రిజర్వేషన్ దుబ్బి తింటున్నారు. ఎవడ దుబ్బి తింటున్నాడు అసలు? తిప్పి దుబ్బితే సంవత్సరానికి దేశం మొత్తం మీద కలిపితే 10,000 ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈ బొంగు బోల్డ్ లింగాలు ఈ ప్రధానమంత్రి కానీ ఇంకెవరైనా సరే 10,000 ఉద్యోగాలు రావట్లేదు. చూడండి, రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవచ్చు. క్రిస్టియన్స్ అనేవాడు ఎస్సీ అయితే వాడికి రిజర్వేషన్ రాదు. బీసీసీ రిజర్వేషన్ ఎంత ఉంది? 1% ఉంది. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుందాం, ఎస్సీల్లో ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది ఈ క్రిస్టియన్ మతాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు? మెజారిటీ క్రిస్టియన్సే ఉన్నారు. ఒక పక్కేమో దాదాపు 25 సంవత్సరాల నుంచి మన అసెంబ్లీలో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి కూడా ఎస్సీ క్రైస్తవుల్ని ఎస్సీలుగానే పరిగణించాలి అని చెప్పేసి బిల్లు పెడుతుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అంగీకరించట్లా. నిజంగా అంతా ఇదే ఉంటే ఎస్సీ క్రైస్తవులను కూడా ఎస్సీలుగానే పరిగణించాలని చెప్పేసి ఈ రాష్ట్రాలు చేయలేవా? చేయొచ్చు, చెయ్యరు. కానీ దొంగనాడుడుకులు అనమాట. వీళ్ళు ఓట్లు కావాలి, ఏదో ఒక ఇబ్బంది పెట్టాలి వీళ్ళని. మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం కల్పించింది. ఏ మతమైనా, ఎవరైనా, ఆడైనా మగైనా ఎవరైనా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, తనకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 క్లియర్గా చెప్తుంది. దాన్ని తీసేయండి పోనీ. అసలు భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అనేది తొలగించి ఇలాంటి లత్తుకోరు జడ్జిమెంట్లు ఇప్పించండి. మీటింగ్లు పెడుతున్నారు లక్షలు ఖర్చు పెట్టి. కేవలం వర్గీకరణ ఒక్క అంశమే కాదు, ఇలాంటి విషయాలు కూడా, ఈ విషయాల మీద కూడా ఖచ్చితంగా గొంతెత్తి గట్టిగా మాట్లాడగలిగితే సుప్రీంకోర్టు కాదు, ప్రధానమంత్రి అయినా సరే లేదా రాష్ట్రపతి అయినా సరే ఆలోచించి సంతకాలు పెడతారు, తీర్పులు ఇస్తారు. ఎందుకంటే ఈ దేశంలో దేన్నైనా ఎంత దూరమైనా తీసుకెళ్ళగే సత్తా కేవలం దళితులకు మాత్రమే ఉంది. అది మత విషయంలో అయినా సరే, సమానత్వ హక్కుల విషయంలో అయినా సరే. బాయ్.